వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికిని పూర్తిగా నిర్మూలించాలని ఏదైతే ఆపరేషన్ కగార్ అని కేంద్రం ప్రవేశపెట్టిందో, వరుసగా ఇప్పటికే మావోయిస్టుల్లో ప్రధానమైనటువంటి అగ్రనాయకులు మొత్తం కూడా వరుసగా హతమవుతా ఉన్నారు. ఈరోజు హిడ్మా, అతనికి సంబంధించినటువంటి హిడ్మా భార్య, అదేవిధంగా అతని అనుచరులు మొత్తం కూడా ఈరోజు ఎన్కౌంటర్లో మృతి చెందారు. మనం ఆ విషయాల గురించి మనం ఇప్పటికే అనేక మీడియాలో అనేక ద్వారా వింటా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటు పక్క మావోయిస్టు కదలికలు ఏలూరులో బయటపడటం, ఒక గృహంలో ఉండటం, అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా ఇప్పుడు మనం వింటా ఉన్నాం. ఇంకా దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే బయటకు రాలేదు. ఏమైనప్పటికీ కూడా వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. అసలు ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఈ మావోయిస్టుల కదలికలు, అదేవిధంగా మావోయిస్టుల అగ్రనేతల వరుస మరణాలు, ఎన్కౌంటర్లు, ఈ ఆపరేషన్ కగార్లో దాదాపుగా మావోయిస్టులైనటువంటి అగ్రనాయకులందరూ అంతమయ్యారా, ఇంకా ఎవరు ఉన్నారా, దానికి సంబంధించినటువంటి మావోయిస్టులు ఎప్పటికప్పుడు మావోయిస్టులని ఏరివేత వేస్తున్నప్పటికీ కూడా కేంద్ర బలాలు దళగాలు మొత్తం కూడా ఏదైతే దళాలు అంతమొందిస్తున్నప్పటికీ కూడా ఇంకా కొత్తగా మళ్ళీ పుట్టుకొస్తానే ఉన్నారు. మరి దీని గురించి ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్టేనా, ఇంకా దానికి సంబంధించినటువంటి సమయం, దానికి సంబంధించినటువంటి కాలం కూడా 4 నెలలు మాత్రమే ఉంది. మరి చూడాలి ఏమైతే దీని గురించి. ఇది ఈరోజు మెగా డిబేట్. దీనికి సంబంధించినటువంటి ఇదే డిస్కషన్ మనతో పాటు సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కృష్ణయ్య, రిటైర్డ్ పోలీస్ అధికారి, అదేవిధంగా జేఎస్పీ నాయకులు, అదేవిధంగా సునీల్ రెడ్డి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా సునీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సునీల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. సునీల్ రెడ్డి గారు, మనకు తెలుసు ఆపరేషన్ కగార్. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరు తెలియని వారు ఉండారనే చెప్పుకోవాలి దేశవ్యాప్తంగా. ఎందుకంటే రాష్ట్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా ఇటుపక్క దేశానికి సంబంధించినటువంటి హోంశాఖ సంబంధించిన అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా గతంలో దాదాపుగా ఒక సమావేశం ఏర్పరచుకున్న తర్వాత ఆపరేషన్ కగార్ పట్ల, ఏదైతే ఆపరేషన్ కగార్ మొదలు పెట్టబోతున్నాం, దేశంలో ఎక్కడా సంబంధించినటువంటి మావోయిస్టులు అయితే ఉనికి ఉండకూడదు, కాబట్టి లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలిసిపోండి, లేదంటే మాత్రం 2026 మార్చి కల్లా మావోయిస్టుల ఉనికినే లేకుండా చేస్తాం అని చెప్పినటువంటి అమిత్ షా వరుసగానే ఈ విధంగా సంబంధించినటువంటి మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం అయితే భారీగానే మొదలుపెట్టారు. ఈ విషయంలో మాత్రం దళాలు అయితే సక్సెస్ అవుతానే ఉన్నాయి. మరి చూస్తుంటే ఇవన్నీ కూడా ఎన్కౌంటర్లో అనేక రకాలైన విమర్శలు మనం చూస్తూ ఉంటాం. ఎన్కౌంటర్లు, లేకపోతే బూటపు ఎన్కౌంటర్లు ఇవన్నీ వింటూ ఉంటాం. ఈరోజు చూస్తే హిడ్మా మరణం, అతని భార్య, అతని అనుచరులు, ఇది చూస్తుంటే ఓవరాల్గా దాదాపుగా ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్టని అంటే ఏమంటారు? దీనికి సంబంధించి మావోయిస్టులు ఇంకా లొంగిపోకపోవడానికి కారణం ఏమైంది అంటారు? ఇక్కడ ఒక్క విషయం సార్, అంటే ప్యానెల్ ఉన్న పెద్దలకు, మీకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఒకటి, ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత అనేక సందర్భాల్లో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, బీజేపీ కేంద్ర నాయకత్వం కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంటే ఈ దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా దేశంలో అనేక రకాల సమస్యలతో ఆ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పోరాడుతూ ఉంది. మనకు తెలుసు, దేశంలో అనేక రకాల సమస్యలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. ఒకటి నిరక్షరాస్యత కావచ్చు, పేదరికం కావచ్చు, అవినీతి కావచ్చు, లేకపోతే బాంబుదాడులు కావచ్చు, ఇలాగ అనేక రకాల సమస్యలు. వీటితో పాటు అనేక రాష్ట్రాలలో, జిల్లాల్లో వలసలు కావచ్చు, సాగునీరు పెండింగ్ తాగునీరు ప్రాజెక్టుల పెండింగ్ విషయంలో కావచ్చు, దేశం అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఈ సమస్యల పైన ఉద్యమిస్తూనే ఉంది. అంటే ఉద్యమం అంటే వాళ్ళు దాన్ని నిర్మూలించాలని, ఆ సమస్యల పైన మనం అభివృద్ధిలోకి, ఆ సమస్యల్ని మనం తొలగించేసి అభివృద్ధిలోకి వెళ్ళిపోవాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉద్యమం చేస్తాం. కానీ ఈ సమస్యలు ఒక ఎత్తు అయితే, దేశంలో మావోయిస్టుల సమస్యలు ఒక సమస్యలాగా కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టించేటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో, అనేక సమస్యలు మనం చూసాం. ఈరోజు ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి అనేక రకాల సంస్థలు కావచ్చు, అనేక రకాల మావోయిస్టుల నాయకులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని భయపెట్టేటువంటి ధోరణి, రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో ప్రజలు స్వచ్ఛందంగా, కొన్ని ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, కొన్ని సందర్భాలలో కొన్ని ఏరియాలలో తిరిగేటువంటి పరిస్థితి లేదు మావోయిస్టుల కారణంగా. ఈ యొక్క ఉద్దేశం ఉంది కాబట్టే దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అనేక రకాలుగా ప్రభుత్వాలు చర్చలు జరిపారు, మావోయిస్టులతో చర్చలు జరిపారు, సరెండర్ కమ్మని చెప్పారు, లొంగిపోండి అని చెప్పారు. వీటితో పాటు లొంగిపోండి, సరెండర్ కావడమే కాకుండా అనేక సంవత్సరాలుగా వాళ్లకు ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో ఆ డిమాండ్లు మేము పరిష్కరిస్తాము, మీరు లొంగిపోండి, సమాజంలో ప్రజలతో కలిసిపోండి, ప్రజలతో మమేకం అవ్వండి,
అడవిలో ఉండి సాధించేంటి ఏంటి అనేటువంటి విషయాలను అనేక ప్రభుత్వాలు తీసుకొచ్చారు. కానీ ఏ రోజు కూడా ఆ పరిస్థితి లేదు. చెప్పారు విన్నారు వినకపోవడంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో బీజేపీ పూర్తి మెజారిటీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు దేశంలో ఒక మావోయిస్టుల సమస్య ఒకటే కాదు, అనేక రకాల సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఈరోజు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇలా అనేక రకాల సమస్యల్ని పరిష్కరించడంలో భాగంగా ఈ సమస్య గురించి పరిష్కారం ఖచ్చితంగా జరగాలి. ఇక్కడ మావోయిస్టుల మీద కోపం కాదు, లేకపోతే మావోయిస్టులు ఇంకో రకమైనటువంటి సమస్యతో కాదు, కానీ అనేక రకాల సమస్యలతో దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక రకాల సమస్యలతో ఇదొకటి కూడా ఒక పెద్ద రకమైనటువంటి సమస్యని దాన్ని వాళ్ళ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక డెడ్ లైన్ పెట్టుకొని 2014 మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక రకాల చర్చలకు పిలుపునిచ్చారు, అనేక రాష్ట్రాలలో పిలుపునిచ్చారు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరికలు జారీ చేశారు, మీరు ఖచ్చితంగా మావోయిస్టులను పిలిపించి మీరు చర్చలు జరపండి అని. కానీ ఏ రోజు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకనే ఆపరేషన్ కంగారు అనేటువంటి ఒక పేరు పెట్టేసి ఖచ్చితంగా మీరు లొంగిపోవాలి, ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి సౌకర్యాలు మీరు లొంగిపోయిన తర్వాత సమాజంలో ప్రజలతో మమేకమైన తర్వాత మీకు సామాన్యమైనటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తాం, మీకు కూడా అనేక రకాల మీ డిమాండ్లు నెరవేరుస్తాం, మీరు అడవి వదిలిపెట్టి సామాన్య ప్రజలకు రావాలని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఈ ప్రజా సమస్యలు ఉంటే ప్రజా సమస్యలపైన మీరు ఉద్యమించాలని చెప్పారు, వినలేదు. కాబట్టి ఈరోజు అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం వెనుక పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కొంతమందిని మావోయిస్టులు, కొంతమంది ముఖ్యమైన నాయకులు ఆ సంస్థలు కోల్పోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా అనేక రకాలుగా అంత జరిగిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది, ఇంకా మీరు కోల్పోయింది చాలు, మీరు దయచేసి ఇప్పటికైనా వచ్చి కలవండి అని చెప్పారు, కలవలేకపోయారు. కాబట్టి కంపల్సరీగా 2026 లోపల దేశంలో మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు అంటే భూమి మీద ఉండకూడదని కాదు, మీరు ప్రజల్లోకి వచ్చి కలవండి, సంస్థలను వదిలేయండి, అడవులను వదిలిపెట్టి వదిలేయండి, మీరు వచ్చి ప్రజల్లో మమేకమైతే ఆ సమస్యలు మీరే మాట్లాడే విషయాన్ని చెప్పారు. ఆ రకంగానే కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రాణ నష్టం జరగకుండా, ఇప్పటికైనా మావోయిస్టులకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు వారు దేశానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు, వాళ్ళ యొక్క ప్రాణం వృధా కాకూడదు అనే ఉద్దేశంతోనే చర్చలు కామని చెప్పేసి అనేక సార్లు కూడా కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు పిలుపునిచ్చారు. కొంతమంది వచ్చారు, ఈరోజు మనం చూస్తున్నాం అమిత్ షా గారు పిలిపించిన తర్వాత కొంతమంది వచ్చారు, లొంగిపోయారు, వాళ్లకు సమాజంలో సరైన గౌరవం దక్కింది. కొంతమంది రావట్లేదు, రాకపోయినప్పుడు ప్రభుత్వం తను చేసుకోతున్నటువంటి ఒక ఉదాహరణ ఈరోజు జరగడం జరిగింది. ఓకే సునీల్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణయ్య గారు నమస్తే అండి. నమస్తే, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం. కృష్ణయ్య గారు, వింటున్నారు కదా ఆపరేషన్ కగారు. దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ఆపరేషన్ కగారు మావోయిస్టుల ఉనికిని లేకుండా చేయాలి, ఆపరేషన్ కగారులో అలా ఉనికిని లేకుండా మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే మాత్రం వచ్చి జనజీవన వస్త్రవంతుల కలవని మొదటి నుంచి కేంద్ర హోంశాఖ హెచ్చరిస్తూనే ఉంది. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏలూరులో జరిగితే ఒక ఇంట్లో అద్దెకి తీసుకొని ఎంతోమంది మావోయిస్టులు, దాదాపు 14 మంది దాకా మావోయిస్టులు అక్కడ లొంగిపోయారనే వార్తలు వస్తూ ఉంది. కొన్ని ఛానల్స్ అయితే మావోయిస్టులు కాదు అనుమానితులు అంటున్నారు, కొందరైతే దానికి సంబంధించినటువంటి ఆయుధాలు అయితే కూడా ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు కూడా దొరికినాయి. కాబట్టి మావోయిస్టులు కాకుండా సామాన్యులు అయితే ఆయుధాలు వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయనేది కూడా కొంతమంది అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఎవరైతే ఆ ఇంటి యజమాని అయితే ఇక్కడ లేరు, అమెరికాలోనే ఇక్కడ వేరే దేశాల్లో ఉంటా ఉన్నారు. ఇక్కడ మాత్రం ఆ సంబంధించినటువంటి ఇంటి వాచ్మ్యాన్ని వీళ్ళేదో వేరే పని నిమిత్తం వచ్చినట్టు కొందరు చెప్తున్నారు, కాదు బెదిరించి ఆ ఇంట్లో ఉంటున్నారు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీకున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు అసలు మావోయిస్టులా లేదా అనుమానితులా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఏం పని, ఎందుకు వచ్చారు, వాళ్ళ ఆపరేషన్ ఏంటి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇలాంటి ఏమైనా మీకు తెలిసినట్టు ఇన్ఫర్మేషన్ ఏమంటారు కృష్ణయ్య గారు? నమస్కారం అండి. మక్కా మావోయిస్టులు అండి. వాళ్ళు పక్కా మావోయిస్టులు. ఆంధ్రప్రదేశ్ ఏం టార్గెట్ చేసి రాలేదు. నేను ఇప్పుడు 3 పాయింట్లు తీసుకుంటాను దీంట్లో. వాళ్ళు వాలంటరీగా అక్కడ ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో ఈ కగారు ఇప్పుడైతే ఈ ఆపరేషన్ కగారు అమిత్ షా ప్రకటించారు. మార్చి 26 మార్చిలోగా మావోయిస్టులందరినీ ఏరివేత కార్యక్రమం, ఒకవేళ సరెండర్ అయినా లేకపోతే ఎన్కౌంటర్ చేసినా వాళ్ళు పూర్తిగా తుపాకులు వదిలి జనజీవన జవంతికి రావాలని అమిత్ షా ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి ప్రతి నిత్యం అక్కడ పోలీసులకు, మావోయిస్టులకు
ఏదో ఒక ఎన్కౌంటర్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వాళ్ళు సరెండర్ అవుతున్నారు, కొందరు ఎన్కౌంటర్ లో మరిస్తున్నారు. అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎందుకు రావాల్సి వస్తుందంటే, ఒకటి ఫస్ట్ నెంబర్ 1, నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంకా మనము అడవిల్లో జీవించలేము, ఈ ఆపరేషన్ కగారుతో ప్రాణాలు పోతాయి అని ఆంధ్రప్రదేశ్ ను వాళ్ళు ఒక నట్టనడి, అంటే కృష్ణా జిల్లాలో పెనగలూరు అని ఒక చిన్న విలేజ్, అక్కడ ఒక 3 అంతస్తుల భవనం, వాళ్ళు ఓనర్స్ జపాన్ లో ఉంటారు. ఆ భవనాన్ని ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు వాలంటరీగా సరెండర్ కావాలనే. ఎందుకంటే లేదు అట్లా వాళ్ళు ఇక్కడ ఏదో విజయవాడలో వాళ్ళు ఎక్కి నిర్వహించి ఎవరినైనా టార్గెట్ పెట్టుకున్నారంటే అది కాదు. ఎందుకంటే టార్గెట్ పెట్టుకుంటే 1 or 2, 3, 4 మెంబర్స్ వచ్చి టార్గెట్ పెట్టి నెక్కి గురించి మళ్ళీ అందరూ అట్ ఏ టైం రాత్రి టైమో ఎప్పుడో వాళ్ళు వస్తారు. కానీ ఇది వాళ్ళు యాక్చువల్ గా అక్కడ ఈ యొక్క ఛత్తీస్గఢ్ లోన మహారాష్ట్రలోన జరిగే ఈ ఆపరేషన్ కగారు ఇంకా మనము ఈ అడవిలో జీవించలేం, ప్రాణాలు పోతాయి అని ఇక్కడ విజయవాడలో వచ్చి సెంటర్ అయ్యి కూలీల పేరుతో విజయవాడ సెంటర్ అయ్యి వాళ్ళు విత్ వెపన్స్ తో వచ్చారండి. వెపన్స్, మందుగుండు సామాగ్రి మొత్తం వాళ్ళకి ఏదైతే వాళ్ళ దగ్గర ఉంటాయో విత్ క్యాష్ తో పాటు ఈ విజయవాడకు వచ్చి సెంటర్ తీసుకున్నారు. అట్లే విజయవాడ, ఏలూరు, కాకినాడ అక్కడక్కడ కొంతమంది వాళ్ళు నాకు తెలిసి అక్కడ ఛత్తీస్గఢ్ లో అక్కడ సరెండర్ అయితే గానీ వాళ్ళకి చాలా బలమైన కేసులు ఉంటాయి, హత్య కేసులు ఉంటాయి, దోపిడీ కేసులు ఉంటాయి, అన్ని కేసులు ఉంటాయి. ఆ కేసుల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ 2006 నుంచి నక్సలైట్ ప్రాబల్యం పూర్తిగా తగ్గి ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 పూర్వం మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోనే బావికోన దళం, తలకోన దళం, స్వర్ణముఖి దళం, తల్లమల్లి దళం, చాలా దళాలు ఉన్నాయి. ఈ దళాల్లో ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా నాకు తెలిసి వీకోట, ఈ మల్లవరం, ముసిలిపేడు, ఏర్పేడు, ఇకంతా ఒక కొత్త వీరాపురం, అక్కడక్క ఒకరు ఇక్కడ తయారైన. కానీ ఆ 2005 డిసెంబర్లో ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ నక్సలైట్ అందరినీ చర్చలకు పిలిచాడు. అప్పుడు అతను నాకు తెలిసి గత లీడర్ మొన్న రీసెంట్ గా ఎన్కౌంటర్ లో చనిపోయినాడు. అతను ద్వారా తుపాకులు వీడి చర్చలకు వచ్చారు. తుపాకులతో వచ్చారు, చర్చలు సఫలమే కాలేదు. ఎందుకంటే వాళ్ళు తుపాకులు వీడినారు కానీ ఎట్లా వచ్చారో అట్లే మళ్ళీ తీసుకుని అడవులు వదిలినారు. వాళ్ళు కొన్ని అగ్రిమెంట్స్ కు వీళ్ళు గవర్నమెంట్ ఒప్పుకునేది అది సాల్వ్ చేస్తానని, కానీ వాళ్ళకి నచ్చల అవి. కాబట్టి మళ్ళా వాళ్ళు అడవులోకి వెళ్ళారు. కొద్ది రోజులు ఈ మన ఆంధ్ర మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నారు. అప్పుడు కొద్దిగా స్ట్రిక్ట్ గా ఈ గ్రే హ్యాండ్ దళాలు ఇవంతా కొద్దిగా వాళ్ళ మీద రైడ్స్ ఎక్కువ చేసే ముందుకు, నిఘా పెట్టే ముందుకు మొత్తం ఛత్తీస్గఢ్ వెళ్ళారు. ఎందుకంటే అక్కడ విపరీతమైన అడవి ప్రాంతం కాబట్టి అక్కడ వాళ్ళు రిక్రూటింగ్ చేసి దాదాపు 700 మంది, నాకు తెలిసి 700-800 మంది నక్సలైట్ రిక్రూట్ అయినారు. రిక్రూట్ అయ్యే ముందుకు వీళ్ళ ప్రాబల్యం బాగా పెరుగుతా ఉందని సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాబల్యాలు ఉన్న ఇది ప్రాబ్లం, ఇది పెద్ద బర్నింగ్ సెన్సెస్. ఈ నక్సలైట్ అనేది బర్నింగ్ సెన్సెస్. ఎందుకంటే వాళ్ళు మంచి చెడ్డాల, వాళ్ళ సిద్ధాంతాలు వేరే, వాళ్ళ భావజాలాలు వేరే. కానీ ఆ సిద్ధాంతాలు, ఆ భావజాలాలతో వాళ్ళు వాళ్ళు చేయడంలే. వాళ్ళు ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళ సిద్ధాంతాలు ఏమనంటే ఈ భూస్వాములు ఈ బీద బడిన వర్గాలను ఏదిస్తున్నారు, వీళ్ళ నుంచి రక్షణ కల్పించి వారికి భూస్వాముల నుంచి భూములు ఇప్పించి, డబ్బులు ఇప్పించి వాళ్ళు స్వతంత్రంగా బతికేది వాళ్ళ సిద్ధాంతం. కానీ అట్లా జరగలేదు. వీళ్ళెవరంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ను, పెద్ద పెద్ద డబ్బులుండే వాళ్ళు కొట్టి డబ్బులు తీసుకు కోట్లు సేకరించుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ కొన్ని కార్యక్రమాలతో ప్రజలకు కొన్ని ఇబ్బందికర కార్యక్రమాలు చేస్తారు. ఇది గమనించిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ఈ అమిత్ షా గారు ఖచ్చితంగా ఇలా ఏరివేయాలని దృఢ నిశ్చయంతో ఆపరేషన్ కగారు పెట్టి ప్రతినిత్యం ఛత్తీస్గఢ్ లోన, మహారాష్ట్రలోన ఆపరేషన్ జరుగుతూనే ఉన్నాయి, ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఈ మధ్య కూడా తెలంగాణలో 2 బలమైన నాయకులు సరెండర్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు సరెండర్ అయినా వాళ్ళ భావజాలాలు పోలా.
మొన్న ఒక అతను పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తే ఐ థింక్ వేణును ఇంటర్వ్యూ చేస్తే ఆయన కృష్ణయ్య గారు ఇక్కడ విషయం చెప్పుకోవాలి. వాస్తవంగా అంటే మావోయిస్టులు సంబంధించినటువంటి విషయాలు కొద్ది గొప్ప మీకు కొంత అనుభవం ఉంది, మీరు కూడా కొంతవరకు అనుభవించారు మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారం. గతంలో ఇదే డిబేట్లు మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. అంటే మావోయిస్టులతో కొంత సమయం మీరు గడిపారు కాబట్టి వాళ్ళ కదలికలు, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఏదైతే చేయాలనుకున్న యాక్షన్ ఆఫ్ ప్లాన్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటే కొద్ది గొప్ప మీకు అవగాహన ఉంది. దాన్ని బట్టి ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఏలూరు సంబంధించినటువంటి ఏదైతే ఒక ఇంట్లో వాళ్ళు తలదాచుకున్నారో వాస్తవంగా అంత ఈజీగా అలా తలదాచుకుంటూ జనాల మధ్యలోకి వచ్చి వాళ్ళకు దొరికేంత ఇదిగా ఉంటారంటారా, లేకపోతే వాళ్ళ కదలికలు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే టార్గెట్స్ ఉంటాయో ఆ విధంగా వచ్చి జనం మధ్యలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆ విధంగా చేసేటువంటి క్రమంలో అదేవిధంగా మావోయిస్టు కదలికలు ఉంటాయంటారా, ఏమంటారు? అది కాదండి, ఎందుకంటే వాళ్ళు ఇంతమంది దాదాపు 30-40 మంది ఒకే ఇంట్లో 3 స్టేర్లు బాడీకి తీసుకొని అక్కడ కూలీలుగా నివాసం నుంచి తుపాకులు పెట్టుకొని ఆయుధాలు పెట్టుకొని వంటలు చేసుకోకుండా ఓట్లు తెచ్చుకుని తింటా ఉంటే వాళ్ళు మెయిన్ ఇంటెన్షన్ నాకు తెలిసి వాళ్ళకేమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టార్గెట్ కాదు, ప్రశాంతంగా టార్గెట్. ఈ ఆంధ్రప్రదేశ్ లో మనం పోయి సరెండర్ అయితే వాళ్ళు ఎటువంటి పోలీసులు పట్టుకుంటారు. ఎందుకంటే ఒక రోజు నిన్న 10 రోజులు ఏంటి వచ్చి ఏ రోజు కూడా పోలీసు కంటపడతారు. నాకు తెలిసి పోలీసులు కూడా తెలిసి ఉంటుంది ఇంకా ఎంతమంది చేస్తారని వీళ్ళు దృష్టి పెట్టారు. లాస్ట్ లో వాళ్ళ ఉద్దేశం అయితే మీరు చెప్పినట్టు వాస్తవంగా ఎవరినో టార్గెట్ గానో ఎవరినో వాళ్ళు ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చింది కాదు అన్నట్టు అర్థమవుతోంది. మీ విషయాల్లో కూడా మీ చెప్పేటువంటి దాంట్లో కూడా అదే కొంతవరకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ సంబంధించినటువంటి ఏదైతే గందరగోళం మధ్యలో ఇక దాదాపు మనం బతికితే చాలు అనే ఉద్దేశంతోనే ఏదో విధంగా మీరు చెప్పినట్టుగానే కంటపడతారని వాళ్ళకి తెలుసు, విషయం పోలీసుల అధికారులకు వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పి జనజీవన స్రవంతిలో కలవటానికి కూడా వాళ్ళు ఇష్టపడేటువంటి దారులు వెతుక్కునే ఆడకొచ్చారనేది కూడా వార్తలు వస్తున్నాయి, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమంటారు? పక్కా మీరు అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ దే హిమ్సెల్ఫ్ సరెండర్ బిఫోర్ ద పోలీస్. ఎందుకంటే వాళ్ళేమి థ్రెటన్ చేయలేదు, తుపాకులు ఎత్తుకొని కాల్ చేసిన ప్రయత్నం. మామూలుగా మావోయిస్ట్ ఒక్కడైనా 10 మంది పోలీసులు ఉన్నారా వాడి దగ్గర తుపాకు ఉంటే ఎన్కౌంటర్ వాడు తుపాకుని గురిపెట్టి ఫైర్ చేస్తాడు. అది అట్లాంటి ఏం జరగలేదు. నేను యాజ్ ఎల్డర్ గా యాజ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా నాకున్న అనుభవం, నేను నక్సలైట్లు మెలిగినోడు కాబట్టి వాళ్ళు ఛత్తీస్గఢ్ లో జరిగే ఆ హింసలకు పోలీస్ బాధలకు వాళ్ళ ఎన్కౌంటర్స్ కు ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోయిన తర్వాత మళ్ళీ ఎవరు ఈ ప్రాణాలు తిరిగి తేలేరు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది, పోలీస్ ఆఫీసర్స్ బాగున్నారు. ఇక్కడ పోయి సరెండర్ ఎట్లా ఉంటే మనం పోయి అద్దెకి తీసుకొని కొంతకాలం గడితే ఏ రోజు పోలీసులు పట్టుకుంటారు, మనం సరెండర్ అయిపోతాం, ప్రాణాలు కాపాడుకున్నాము అని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను. లేదు ఇంకే ఉద్దేశం ఉంటూ వాళ్ళు ఇంతమంది రారండి. ఇంతమంది ఏలూరులో కాకినాడలో ఏదో కూలీలు మాత్రం ఉంటారని నేనైతే అనుకోవడం లేదు. అందులో నిన్ననే మళ్ళీ వస్తాను, మీ దగ్గరకు వస్తాను. ఇంకా సమయం చాలా ఉందండి కృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ఇదే డిబేట్ లో ఇప్పుడే జాయిన్ అయ్యారు, సిద్ధంగా ఉన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే బ్రదర్. రామకృష్ణ గారు, మీరు వింటున్నారు కదా, ఈరోజు చూసినటువంటి ఏదైతే మంగళవారం జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించినటువంటి జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఈరోజు మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోవటం, అతని భార్య అతని అనుచరులు కూడా చనిపోవటం మీరు వినే ఉంటారు, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో కూడా మావోయిస్టుల యొక్క కదలికలను పట్టుకున్నాము. ఒకే ఇంట్లో అద్దెకున్నారు, దాదాపు 30 మంది దాకున్నారని, కొంతమంది 15 మంది దాకున్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా దొరికినాయి. కాబట్టి ఈరోజు అక్కడ పట్టుకున్నాం అనేటువంటి వార్తల నేపథ్యంలో కొంతమంది అయితే మావోయిస్టులు అంటున్నారు, కొంతమంది అనుమానితులు అంటున్నారు. ఏమైనప్పటికీ వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా దొరికినాయి అని చెప్పి ఇటు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఆపరేషన్ కగార్ లక్ష్యం ఇంకా 4 నెలల 10 రోజులు మాత్రమే ఉంది. ఈ కగార్ లక్ష్యం 4 నెలల 10 రోజుల్లో వాస్తవంగా అనుకున్నట్టుగానే మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడం సాధ్యమంటారా, ఏమంటారు? ఇందులో ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని ఎవరు కూడా సమర్థించడంలా. ఎందుకంటే ప్రభుత్వం ముందు ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ప్రజా సంఘం కానీ, లేదా ఒక రాజకీయ పార్టీ కానీ ఎవరైనా సరే మేము చర్చలకు వస్తాము, సంప్రదింపులకు వస్తామన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం వారితో చర్చలు చేయాలి. వారు ఏ సమస్యలు చెప్తారో
వినాలి. తర్వాత వారు చెప్పిన సమస్యలను కూడా పరిష్కారం చేయడం ఏ ప్రభుత్వానికి కూడా వీలు కాదు. కాబట్టి అసలు ఏ మేరకు పరిష్కారం చేయగలము, ఏ మేరకు పరిష్కారం చేయలేమనేది వాళ్ళతో ఒక డైలాగ్ ఓపెన్ చేయాలి. మేము మిమ్మల్ని ఏమి మాట్లాడము, మీకు టైం బౌండ్ పెడతాము, పలానా రోజుల్లోగా ఎలిమినేట్ చేస్తాము, పలానా మార్చి నెలలోగా చేస్తాము, లేదా దసరాలోగా చేస్తాము, ఉగాదిలోగా మిమ్మల్ని అంతా ఎలిమినేట్ చేస్తామంటే అది ఎవరి తరము కాదు. అమిత్ షాకి చేత కాదు, లేదా నరేంద్ర మోడీకి కాదు. ఓకే, మీరు తాత్కాలికంగా పైచేయి సాధించవచ్చు, కానీ నక్సలిజం అనేది అదేదో కొద్దిమంది వ్యక్తులకు సంబంధించిన సమస్య కానే కాదు. అది పైగా అది శాంతి భద్రతల సమస్య అసలే కాదు, పోలీసులు పరిష్కారం చేసే సమస్య కానే కాదు. అది ఆ సమస్య అది ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్య అది. కాబట్టి అది ఓ లోతైన సమస్య, దాన్ని విశ్లేషణ చేయాలి. దాని వెనక ఉన్నది ఏంటి, ఎందుకు వారికి ప్రజల మద్దతు ఉంది, ఎందుకు అణగారిన వర్గాల ప్రజలు దానికి అట్రాక్ట్ అవుతా ఉన్నారు, వారు ఏమి ఇబ్బందులు పడుతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా పరిశీలన చేయకుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తా ఉన్నారంటే ఇది ఓన్లీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మాదిరి, ఇది శాంతి భద్రతల సమస్య కాబట్టి పోలీసులు పంపుదాం, పోలీసులకు చేత కాకపోతే సిఆర్పిఎఫ్ ను పంపుదాం, లేదా పారామిలిటరీ ఫోర్సెస్ ను పంపుదాం, ఆధునాతన ఆయుధాలు ఇద్దాం, ఆ రకంగా ఎన్కౌంటర్లు చేస్తామంటే ఎన్కౌంటర్లతో సమస్య పరిష్కారం కాదు. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ ఉందో అది కూడా నకిలీ ఎన్కౌంటర్. అది యాక్చువల్ గా అది ఎన్కౌంటర్ కాదు, అది నకిలీ ఎన్కౌంటర్, బూటకపు ఎన్కౌంటర్. కాబట్టి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేసేది ఏమంటే ఈ బూటకపు ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ జరిపించాలి, నంబర్ 1. నంబర్ 2 ఏమంటే కేంద్ర ప్రభుత్వము వారితో చర్చలు చేయాలి. వారు ఏ ఇష్యూస్ చెప్తారో చెప్పనివ్వండి, వారు చెప్పే ఇష్యూస్ జనానికి రిలేటెడా కాదా కూడా మీరు డిస్కస్ చేయండి. ప్రభుత్వమే కాదు, ఇతర రాజకీయ పార్టీలు మాట్లాడతాయి, అందరు కూడా మాట్లాడతారు. ఇదే సందర్భంలో మేము నక్సలైట్లకు కూడా గత అనేక సంవత్సరాలుగా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరందరూ ఇవాళ కొంతమంది ఆయుధాలు ధరించి అడవుల్లోకి వెళ్ళి అక్కడ మీరు త్యాగాలు చేస్తా ఉన్నారు. అది కాదు, దాని ద్వారా పరిష్కారం కాదు. మీరు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి, ఇతర వామపక్ష కమ్యూనిస్టులతో కలవాలి, కలిసి ఆ రకంగా సమాజ మార్పులో మీరు కూడా మీ వంతు పాత్ర పోషించాలని చెప్పి కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి అంటే నేను ప్రభుత్వాన్ని కోరేది, ప్రభుత్వం అంటే ఏంటంటే ఇవాళ అది బీజేపీ ప్రభుత్వం కానీ లేదా గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, ఈ ప్రభుత్వాలన్నీ అవునన్నా కాదన్నా ఇవాళ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు. వాళ్ళు అంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో వారు ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నారు. ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత వారు అధికారంలోకి వస్తా ఉన్నారు, ప్రజల ఓట్లతో వస్తా ఉన్నారు. కాబట్టి ప్రజల ఓట్లతో అధికారాన్ని పొందిన ప్రభుత్వాలు ఇవాళ మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. మీరేమంటా ఉన్నారు, వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు, వాళ్ళు ప్రజాస్వామ్యం పైన వాళ్ళకి నమ్మకం లేదు అంటున్నారు. నిజమే, వాళ్ళకి లేదు, మరి మీకుందా? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు, ఓట్లు వేయించుకొని మీరు అధికారంలోకి వచ్చారు. మీరేమంటా ఉన్నారు, మేము వాళ్ళు ఎలిమినేట్ చేస్తామంటారు. నేను అడుగుతా, ఎలిమినేట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతా. వాళ్ళు హింసను ప్రోత్సహిస్తున్నారని ఒకవైపు చెబుతూనే ఎన్నికైన ప్రభుత్వము, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వము, మీరు కూడా అదే పని చేస్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే స్పష్టంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే నక్సలైట్లతో చర్చలు ప్రారంభించండి, నక్సలైట్లతో వారి చెప్పే సమస్యలపైన దృష్టి సారించండి. వారు ఏ సమస్యలు అయితే మేము ముందు ఉంచుతారో వాటిలో ఏ మేరకు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ పని మీరు చేయండి. మీరు అది చేయము, మేము మార్చి 10 డేట్ ఇప్పుడు 3 నెలలు మీరు అన్నారు, 3 నెలల 10 రోజులు, 3 నెలల 10 రోజులు కాదు, 3 ఏళ్ళైనా కూడా పరిష్కారం చేయలేరంటాను నేను. మీరు శాంతి భద్రతలుగా సమస్యగా చూసినంత కాలం ఈ సమస్య పరిష్కారం కాదు. నక్సలైట్ల సమస్య అనేది ఇది సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్య, చాలా లోతైన సమస్య. భారతదేశ సమాజంలో అంతరాలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి, ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి, ఉపాధి దొరకని వారు ఉన్నారు, అంటరానితనం ఉంది ఈ సమాజంలో. కాబట్టి ఇష్యూస్ అన్ని కూడా చాలా ఉన్నాయి. దాన్ని అంత లోతైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను కోరుతాం. అయితే రామకృష్ణ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఏదైతే మావోయిస్టు అగ్రనేతలు అందరూ ఒక్కొక్కరుగా ఎన్కౌంటరో సరే బూటకపు ఎన్కౌంటర్లో హతమవుతా ఉంటే దాదాపుగా మావోయిస్టులు పార్టీలో చేరేటువంటి వారు కూడా దాదాపుగా తక్కువయ్యారు, దాదాపు చేరేవాళ్ళు కూడా లేరు అనేటువంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ కగార్ ద్వారా దాదాపుగా ఎవరెవరైతే హెడ్ అనుకున్నారో వాళ్ళందరూ చనిపోతున్న నేపథ్యంలో ఇంకా అవకాశం ఉందంటారా పార్టీ పట్ల? ఇంకా యువకులైతే ఈ జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, మీరు అన్నట్టుగానే అడవుల్లో ఉండి సాధించేది ఏం లేదు, అడవుల్లో సంవత్సరాల తరబడి ఆ విధంగా ఉంటూ
దానికి సంబంధించినటువంటి ఆహారానికి, నీటికి, అన్నిటికీ దూరం అవుతూ కుటుంబానికి దూరం అవుతూ పెద్దగా సాధించేదేం లేదంటూ చాలామంది యువత ఇప్పుడు ఐటీ వైపును, ఉద్యోగాల వైపున చూస్తున్నారనేటువంటి విశ్లేషణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మీరు చెప్పినట్టుగానే సరే ఆపరేషన్ కగారు 4 నెలల 10 రోజుల సమయం మాత్రమే ఉంది. సరే అప్పటికీ సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, సెంట్రల్ హోంశాఖకు సంబంధించినట్టు కానివ్వండి, తెలిసినంత వరకు ఎక్కడైనా సరే దానికి సంబంధించిన ఉనికి లేకుండా చేసినప్పటికీ కూడా ముందు మావోయిస్టు పార్టీలో చేరేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటి వాతావరణం అయితే కనబడుతున్నట్టు విశ్లేషణ జరుగుతున్నాయి. దానికి తోడు ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేతలు అంతమయ్యే విషయంలో ఇంకొక వార్త కూడా వైరల్ అవుతా ఉంది. దానికి సంబంధించిన ఎవరైతే కొంతమంది మావోయిస్టుల్లోనే ప్రభుత్వం ప్రకటించిన రివార్డుల పట్ల కానివ్వండి, జనజీవన స్రవంతిలో కలిస్తే పోయింది, ఇది అన్నాళ్ళు ఈ కర్మ అనేటువంటి విషయంలో కూడా కొంతమంది పట్టుకున్న తర్వాత ఏదైతే లొంగిపోవటమో పట్టుకోవటమో ఈ రివార్డు తర్వాతనే కొంతమంది దాదాపుగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టే అగ్రనాయకులకు సంబంధించినటువంటి ఉనికిని మొత్తాన్ని క్యాచ్ చేశారు, ఆ విధంగా అంతమొందించారనే వార్తలు కూడా వస్తుంది. ఇది నిజమంటారా? మీరు చెప్పినట్టుగా వారి బలం తగ్గిన మాట వాస్తవమే. ఖచ్చితంగా బలం తగ్గింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ ప్రజల్లో మార్పులు వస్తాయి, సమాజంలో మార్పులు ఉన్నాయి, తర్వాత కొంత డెవలప్మెంట్ ఉంది. వీటన్నిటి ఫలితంగా ఈరోజు గతంలో అంత పెద్ద రిక్రూట్మెంట్ వాళ్ళకి లేకపోవచ్చు. కానీ అదే సమయంలో నీవు అది భావజాలాన్ని నువ్వు అణచలేవు కదా. తర్వాత రెండోది ఏమంటే ఈ లొంగుబాట్లు, తర్వాత పెద్ద పెద్ద లీడర్లు కూడా రివార్డులు తీసుకుని పోయిన వాళ్ళు ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా ఉన్నారు. ఈవెన్ 30 ఏళ్ల క్రితం ఉన్నారు, 20 ఏళ్ల క్రితం ఉన్నారు, 10 ఏళ్ల క్రితం ఉన్నారు. చాలా సందర్భాల్లో నక్సలైట్ సరెండర్ అయింది, మనం కూడా చూసాం. అటు తెలంగాణలో చూసాం, మన ఆంధ్ర ప్రాంతంలో చూసాం. కాబట్టి ఇదే కొత్త విషయం ఏం కాదు. సరెండర్ అనేది చాలా సార్లు జరిగింది. అయినంత మాత్రం నక్సలైజం పోలా కదా. కాబట్టి ఏమంటే ఆ భావజాలానికి ఉన్న తూకం ఏమిటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత ఎవరు అట్రాక్ట్ అవుతా ఉన్నారు, ఇష్యూస్ అన్ని కూడా స్టడీ చేయాలి. అదే అంతే తప్ప ఒకసారి నువ్వు గన్ ద్వారానే, గన్ కల్చర్లోనే నేను దాన్ని ఎలిమినేట్ చేస్తానని ప్రభుత్వం అనుకుంటే, ఇంతకుముందు ప్రభుత్వాలకి గన్స్ లేవా? వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు లేవా? లేదా వాళ్ళకి మిలిటరీ లేదా, పారామిలిటరీ లేదా, లేదా పోలీసులు లేరా, ఇంటెలిజెన్స్ లేదా? ఏం ఓన్లీ అమిత్ షా వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయా? అది కరెక్ట్ కాదు కదా. గతంలో ఉన్నాయి, గతంలో ఉన్న ప్రభుత్వాలు అది ఏ పార్టీ అధికారంలో ఉన్నాయి వాళ్ళకు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎలిమినేట్ చేయలేకపోయినారు కదా. కాబట్టి ఏమంటే ఇష్యూ మీరు చెప్పినట్టుగానే ఆయుధాలు వదిలి చర్చకు వచ్చి వాళ్ళని కూడా చర్చలు ఆహ్వానించి సమస్యలు ఏంటి అని ప్రభుత్వాలను అడిగి వాళ్ళ సమస్యలు ఏదైతే విని దానికి పరిష్కరించాలి. కానీ ఆపరేషన్ కగారులు పెట్టి ఏదైతే ముట్టబెట్టి బూటపు ఎన్కౌంటర్లు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు అంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇదే విధంగా చర్చలు పిలవటం జరిగింది, ఆయుధాలు వదిలి రమ్మని ఆహ్వానించడం జరిగింది. దానివల్ల పెద్దగా సాధించింది ఏమీ లేదు. తర్వాత ఇంకా ఎన్కౌంటర్లు ఎక్కువైనాయి కదా. అలాంటి వాతావరణంలో చర్చలకు వస్తారంటారా మావోయిస్టులు? నమ్ముతారంటారా మళ్ళీ రిక్వెస్ట్వారు లేదు, వారు చెప్పారు కదా, వారు పదే వారే రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. మేము సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నాము, చర్చలకు రావడానికి మేము సహకరిస్తాం ప్రభుత్వంతో అని వారు చెప్పిన తర్వాత నేననేది ఏమంటే, ఇవాళ మీ అందరు అంటున్నది ఏమంటే, నక్సలైట్స్ హింసావాదులు, వాళ్ళ చేతుల్లో గన్స్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. మేము ఎన్నికైన ప్రభుత్వం, ప్రజలతో ప్రభుత్వము, మేము దాన్ని కంట్రోల్ చేస్తున్నామని మీరు అంటున్నారు. మరి మీకు కూడా బాధ్యత ఉంది కదా నేను అంటాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికయ్యారు, అవునన్నా కాదన్నా దాన్ని మేము అంగీకరిస్తాం. వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందంటే మేము రాజకీయంగా, సైద్ధాంతికంగా ఆ ప్రభుత్వంతో విభేదిస్తున్నప్పటికీ వారి ఎన్నికల్లో ఎన్నికైన ప్రభుత్వమే, అంతేగాని వారి నియంత లేదా ఇంకోటి కాదు కదా. మరి ఎన్నికైన ప్రభుత్వానికి బాధ్యత ఉంది కదా అని మేము అడుగుతాము. వాళ్ళు మీ దగ్గర చర్చలకు వస్తాము ప్రభుత్వంతో అని అన్నప్పుడు, ప్రభుత్వం మేము చర్చలు చేయము, మీరందరూ సరెండర్ అన్న కాండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాము అనే హక్కు, ఆ నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి ఉంది అని నేను అడుగుతాను. పైగా మీరు బూటకపు ఎన్కౌంటర్లు చేసి, బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా మీరు ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది పక్కాగా బూటకపు ఎన్కౌంటర్. ఈవెన్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఆల్సో కెన్ సే, అందరు ఎవరైనా కానీ చెప్పగలరు ఇది పక్కాగా బూటకపు ఎన్కౌంటర్. క్రాస్ ఫైర్ జరిగిందంటారు. క్రాస్ ఫైర్ జరిగితే ఇద్దరికి క్యాజువాలిటీస్ ఉంటాయి కదా. క్రాస్ ఫైర్ జరగలేదు కదా అక్కడ. క్రాస్ ఫైర్ జరిగిందని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. క్రాస్ ఫైర్ జరిగితే ఖచ్చితంగా క్యాజువాలిటీస్ రెండు వైపులు ఉంటాయి. కాబట్టి ఏమంటే ఇందులో నేననేది ఏమంటే, మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 లక్షలు లేకపోతే ప్రభుత్వం ఇచ్చేటువంటి భూమియో ఈ జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత అవి ఇస్తాం అనేటువంటి వాస్తవంగా మావోయిస్టుల ఉద్దేశం, వాళ్ళ యొక్క ఎజెండా,
వాళ్ళు ప్రజల కోసం ఏదైతే అణగారిన వర్గాల కోసం ఏదైతే వాళ్ళు పోరాడుతున్నారో, కేవలం ఈ 5 లక్షల కోసం భూమి కోసం అయితే వాళ్ళు ఎప్పుడూ జనజీవన స్రవంతులు కలిసేవాళ్ళు. వాళ్ళు దానికోసమే అడవుల బాట పట్టలేదు, దానికోసం ఆయుధాలు పట్టలేదు. కాబట్టి మీరు చెప్పినట్టుగానే చర్చల ద్వారా అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇదేంది, వాళ్ళ పరిష్కారం ఏందనేది మాట్లాడితేనే అవన్నీ అవుతాయి. గతంలో చూసుకుంటే మొన్న అక్టోబర్ 14న చూస్తే మల్లోజుల వేణుగోపాల్ 61 మందితో లొంగిపోవడం జరిగింది. మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినప్పుడు కూడా అనేక మంది సంబంధించిన మావోయిస్టులు దాదాపు లొంగిపోతారనే వార్తల నేపథ్యంలో ఒకసారిగా మళ్ళీ ఆ తర్వాత పెద్దగా లొంగిపోయినటువంటి దాఖలాలు అయితే పెద్దగా కనబడలేదు. అదేవిధంగా మల్లోజుల వేణుగోపాల్ మీద కూడా అనేక విమర్శలు వచ్చినాయి. దాని గురించి ఏమంటారు? బ్రదర్, ఇప్పుడు ఒక వ్యక్తి లొంగిపోయాడు, లేదంటే కొంతమంది వ్యక్తులు వారిలో లొంగిపోయారంటే లొంగిపోయి ఉండవచ్చు, వారికి వేరు వేరు కారణాలు ఉండొచ్చు. నేను దాన్ని కాదనడం, దాని గురించి మనం చర్చ చేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. నేననేది ఏమంటే నక్సలిజం అనేది అది ఒక భావజాలం నుంచి వచ్చింది. ఏదో ఉన్నట్టుండి ఈ రోజు వచ్చింది కాదు, లేదా కొంతమంది ఒక కులమో లేదంటే ఒక ప్రాంతంలో ఉంటున్న ప్రజలు ఒక గుంపో అది ముందుకు తెచ్చిన అంశం కాదు. దేశవ్యాప్తంగా నక్సల్ బరీ ఉద్యమం నుంచి వచ్చిన భావజాలం అది. ఆ భావజాలం వారు ఏమంటున్నారు, వారి చేతుల్లో ఆయుధాలు ఉన్నమాట వాస్తవమే. వారు అనేక సంవత్సరాలుగా అడవుల్లో ఉండి వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళ పైన విమర్శలు చేయొచ్చు, చాలా మంది చెప్పొచ్చు బయట ఉండే వాళ్ళు, దానిదేముందండి దీనిదేముందండి వాళ్ళంతా డబ్బులు వసూలు చేసినారండి అని. డబ్బులు వసూలు చేసినా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు, ప్రజల కోసం నిలబడ్డారు, అడవుల్లో అణగారిన వర్గాల ప్రజల తరఫున ట్రైబ్స్ తరఫున వాళ్ళు పోరాడారు. అవన్నీ దాన్ని ఎవరు కాదనలేరు. ఈవెన్ వారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా వారి త్యాగాలను అంగీకరిస్తా ఉన్నారు. ఇవాళ కొంతమంది లొంగిపోయినంత మాత్రం అది పోదు. గతంలో కూడా ఇట్లా లొంగుబాట్లు జరిగినాయి. గతంలో కూడా చాలా మంది సరెండర్ అయ్యారు, కొంతమంది రివార్డులు తీసుకున్నారు, కొంతమంది జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం ఇచ్చే భూములు తీసుకొని కొంతమంది మామూలు మనలాంటి బాగుపడ్డారు వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఎవరు కాదనం. కానీ దాన్ని మేము తప్పుపట్టము, లేదంటే దాన్ని సమర్థించము. సమస్య ఏమిటి ఇక్కడ? సమస్య ఏమంటే ఇవాళ నక్సలైట్లుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ నాయకులు వారు మేము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళని ఆహ్వానించి చర్చలు చేయాలి. వారు ప్రజల తరఫున ఏం చెప్పాలనుకున్నారో చెప్పనివ్వాలి. అందులో ఏ ప్రభుత్వం కూడా 100% పరిష్కారం చేయలేదు. కాబట్టి ప్రభుత్వం ముందుకు రావాలి. అయ్యా మేము పలానా ఇష్యూస్ మీరు లేవనెత్తిన న్యాయమైన అంశాలు మేము పరిష్కారం చేయగలము, మిగిలిన అంశాలు మేము పరిష్కారం చేయలేము అని వారికి స్పష్టమైన ఇది చేయాలి, ప్రజల ముందు ఉంచాలి. అవసరమైతే అసెంబ్లీలో చర్చించాలి, పార్లమెంట్ లో చర్చించాలి. ఆ రకంగా కంటిన్యూ రామకృష్ణ గారు. ఓకే 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 వేరే కాల్ అండి రామకృష్ణ గారు, అది ఆటోమేటిక్ వేరే కాల్ యాడ్ అయింది, మీరు కంటిన్యూ చేయండి. అదే నేననేది అంటే గవర్నమెంట్ ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్ ప్రకారము 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఓట్లు పొంది ఎన్నికైన ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందుకు రావాలి. ఇవాళ వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళ ముందుకు వస్తే మేము చర్చలు చేయము, లేదు మేము మిమ్మల్ని కాల్చి చంపుతాం, లేదంటే మీరంతా మా కాళ్ళు పట్టుకోండి అంటే అది కరెక్ట్ కాదు. అది ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు కాదు. పైగా మీరు ఏం చేస్తా ఉన్నారు, మీరు ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటారు, చంపేస్తామంటారు. అది పక్కాగా బూటకు ఎన్కౌంటర్. ఎనీబడి కెన్ సే, ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో కెన్ సే అది బూటకు ఎన్కౌంటర్ అని. క్రాస్ ఫైర్ అన్నారు, క్రాస్ ఫైర్ ఎక్కడ జరిగింది? క్రాస్ ఫైర్ జరిగితే 2 వైపులో క్యాజువాలిటీస్ ఉండాలి కదా. మీరు అతన్ని ముందే పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి అతన్ని అతని భార్యని కాల్చి చంపి, అది ఎందుకోసం అంటే మాకు అధికారం ఉంది, మేము అధికారంలో ఉన్నాం, మాకు పోలీసులు ఉన్నారు, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయంటే అది కరెక్ట్ కాదు. అది మీరు ఎవరిని చంపడానికి లేదు. ఒకవేళ నిజంగా అతనితో ఆయుధాలు ఉండి అతను వైలేట్ చేశాడు, అతను గతంలో ఏమైనా చేసింటే కోర్టు ముందు పెట్టండి, కోర్టులో ఇది చేయండి. మనకి మన గవర్నమెంట్ చట్టాలు ఉన్నాయి, చట్టాల ప్రకారం మీరు దాన్ని కోర్టులో రుజువు చేసి ఆయన్ని జైల్లో పెట్టండి, తప్పేం లేదు. దాన్ని కేసులన్నీ ఎత్తేయాలని, లేదంటే వాళ్ళు ఏం తప్పు చేసినా, వాళ్ళు హత్యలు చేసినా అవి కరెక్ట్ అని ఎవరు మాట్లాడరు. వాళ్ళు హత్యలు చేసినా ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉంటుంది తప్ప పోలీసులే మేము కాల్ చేస్తాము అంటే మేమే చెప్పినట్టుగా దాదాపుగా మార్చి 26 అదో 4 నెలల 10 రోజుల సమయం ఉందంటున్నారు. కాబట్టి ఈ విధంగా చర్చలకు
ఏదైతే చర్చలకు ప్రభుత్వానికి ఆహ్వానించుతున్నటువంటి మావోయిస్టులు ఆహ్వానిస్తున్నారు, కానీ ప్రభుత్వం ముందుకు రావట్లేదు అన్నారు. ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉందంటారా? ఇలా రోజు రోజుకు ఇటు పక్క చూస్తే హిడ్మా అనేక మంది అగ్రనేతలు వరుసగా ఒక్కొక్కళ్ళు ఎన్కౌంటర్లో చనిపోతున్న సందర్భంగా పార్టీ కూడా చాలా బలహీనంగా ఉంది. చేరే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నారు. యువత కూడా చేరటానికి ఆసక్తి చూపించిన సందర్భంలో ఆ దిశగా చర్చల దిశగా అడుగులు పడే అవకాశం ఉందంటారా? అటువంటి వాతావరణం ఎక్కడైనా కనబడుతుందా కొంచెమన్నా? అది ప్రభుత్వం చెప్పాలి, ఎందుకంటే ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత అని నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వము నేను ఎవరితోనే అసలు నేను చర్చలు చేయను, నేను హింసాత్మకంగా సమస్యను పరిష్కారం చేస్తాను అని చెప్పే నైతిక హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకు లేదు ప్రభుత్వానికి, ఎందుకు లేదని చెప్తున్నా అంటే ప్రభుత్వం అనేది అది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పరిధిలో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి రాజ్యాంగబద్ధంగా రామకృష్ణ గారు దాదాపుగా ప్రభుత్వం ఎందుకు చర్చలకు వాళ్ళని ఎందుకు ఆహ్వానించట్లేదంటారు? దానికి సంబంధించినటువంటి అంటే గతంలో ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీస్ అధికారులను కానివ్వండి, వాళ్ళు మావోయిస్టులు ఒక్కోళ్ళ నెత్తి మీద చాలా రివార్డులు ఉంటాయి. మీకు తెలుసు, అనేక కేసులు ఉంటాయి, అనేక మందిని వాళ్ళు అనేక దళాలని అనేక పోలీసు బలగాల్ని కమాండర్స్ని చంపుతూ ఉంటారు పరిస్థితులను బట్టి. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆపరేషన్ సంబంధించి వాళ్ళ మీద కోపమా, లేకపోతే చర్చలు పిలవడానికి ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే వాళ్ళు వస్తే అనేక విషయాల్లో రాజకీయంగా బయటపడతాయని అనుకోవాలా? ఎందుకు వారి పట్ల వాళ్ళు కూడా మనుషులే, అంటే మన దేశం వాళ్ళే కదా, మన భారతీయులే కదా, వాళ్ళని చర్చలకు పిలవడానికి ఎందుకు అవకాశం చూపరు? గతంలో మొన్నటికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇదే వ్యాఖ్యలు వచ్చినాయి. పక్కన దేశం శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులని అంతమొందించిన తర్వాత పాకిస్తాన్తోనే సింధు ఆపరేషన్ సీజ్ ఫైర్ సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందానికి పిలిచారో శత్రువుల్ని, కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతీయులు మనతో ఉన్నటువంటి వాళ్ళు అడవి బాట పడితే వాళ్ళు ఎందుకు చర్చలు పిలవరు? ఓ పక్కన శత్రు దేశమైనటువంటి వాళ్ళకి చర్చలు పిలిచి అంత పెద్ద దాదాపుగా పాకిస్తాన్లో ఉగ్రవాదులు అంతా అంతమయ్యి దాదాపుగా ఆపరేషన్ సక్సెస్ అయ్యి మన పాకిస్తాన్ అనేది చిత్రంలో పటంలో లేకుండా చేసిన అవకాశాన్ని కూడా వదిలేసి వాళ్ళతో చర్చలు సిద్ధమంటున్నటువంటి భారతదేశం మన భారతీయులను ఎందుకు చర్చలు పిలవట్లేదు అనేటువంటి అంశం కూడా మన తెర ముందుకు వచ్చింది. ఎందుకంటారు? ప్రధానం ఒక చిన్న మేజర్గా ఒక చెప్పుకుంటే అసలు ఏంది కారణం ఏంది? ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ఎందుకు లేదు? వాళ్ళకు ఉన్నట్టు వైరం ఏందంటారు? ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్ కానీ ఇతర దేశాలతోనైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే నాగరిక ప్రభుత్వము నాగరిక సమాజంలో కొన్ని పద్ధతులు పాటించాలి. నేను ఏ దేశాన్ని అంతా ఎలిమినేట్ చేస్తాను, దేశాన్ని అంతా నాశనం చేస్తానంటే అది అమెరికా వాడన్నా ఒప్పుకోము, చైనా వారన్నా ఒప్పుకోము, మన ఇండియా అనే కూడా మనం అది కరెక్ట్ అని అనం. అదే విధంగా ఎందుకు ఎట్లయితే ఇతర దేశాలతో మనం చర్చలు చేస్తామో, ఇవాళ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ వాళ్ళు ప్రోత్సహించారనే విషయం మనకు తెలిసినా సరే ఎప్పుడైతే మరి యుద్ధం ఆపాలనుకోవడం యుద్ధం ఆపేశాం కదా. యుద్ధం ఎందుకు ఆపేశారు? యుద్ధం ఆపడంలో ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వానికి కూడా ఒక ఇది ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక డెసిషన్ తీసుకోండి. ఇక్కడ ఇండియన్స్ నక్సలైట్స్ అంటే ఎవరో విదేశస్తులు కాదు కదా, మన దేశంలో ఉన్న పౌరులు. వారు వారు మా దృష్టిలోనైతే వారు దారి తప్పిన మా సోదరులు, దారి తప్పారని మేమంటాం. దారి తప్పారు వారు. ఇప్పుడు మేము గతంలో కూడా చెప్పాం, మీరు జనజీవన స్రవంతిలో కలవండి, ఆయుధాల వల్ల మీరు తెచ్చేది ఏమి ఉండదని కూడా మేము స్పష్టంగా చెప్తా వచ్చాము. ఇప్పుడు వారు కూడా దాన్ని గౌరవిస్తా ఉన్నారు. వారు కూడా వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తో మేము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని వారు అంటున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి అసలు వారు ఏ ఇష్యూస్, ప్రజల ఇష్యూస్ ముందు పెడతారో ఆ ఇష్యూస్ లో ఏదైతే ప్రభుత్వాలు దాన్ని పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో వాటిని చేయడము, ఆ రకంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది జరగాలి. మేము ప్రజాస్వామ్య ప్రక్రియకు మేము దూరంగా ఉంటాము, మేము మిమ్మల్ని అందరూ ఎలిమినేట్ చేస్తాము, మిమ్మల్ని అందరూ చంపేస్తాము, పలానా మార్చి నెలలోగా చంపుతాము, పలానా డిసెంబర్ నెలలోగా చంపుతాము అని అట్లా డేట్స్ పెట్టడం అనేది ఇది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగినది కాదు. ఒక హంతక ప్రభుత్వం మాత్రమే అలాంటి పని చేస్తుంది. టెర్రరిస్టులు దొరికిన ఇప్పుడు గతంలో కసాబు వాళ్ళందరూ కూడా అక్కడ దొరికారు టెర్రరిస్టులు. వాళ్ళకు కూడా జ్యుడిషియరీలో వాళ్ళకి ఇది చేయాల్సి అదంతా విచారణ, అదంతా న్యాయ విచారణ జరిగింది. కాబట్టి ఏమంటే నీకు ఈవెన్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, లేదంటే వాళ్ళు గతంలో కొన్ని వైలెన్స్ కు పాల్పడ్డారని తెలిసిన అలాంటి ఘటనల పైన మీరు విచారణ చేయొచ్చు, దానిపైన కూడా డైలాగ్ ఓపెన్ చేయొచ్చు, అదే తప్పు లేదు. కానీ మేము చర్చలే చెయ్యము,
మిమ్మల్ని కాల్చి చంపడమే మా విధానము అని ఏదైతే ప్రభుత్వం ఉంటుందో అది ప్రభుత్వానికి తగినది కాదు. Right. అందులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం అనేది తగదు అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచు. రైట్ రామకృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇదే అంశం మీద కృష్ణ గారు కూడా ఉన్నారు, మరి రిటైర్డ్ పోలీస్ అధికారి. కృష్ణ గారు విన్నారు కదా, దాదాపు సంబంధించినటువంటి ప్రభుత్వం చర్చలకు రావటానికి కూడా అటు పక్క నక్సలైట్లే సిద్ధంగా ఉన్నారు, మావోయిస్టులు అయితే సిద్ధంగా ఉన్నారు చర్చలకు రావడానికి. కానీ ప్రభుత్వమే పిలవట్లేదు అంటున్నారు, కావాలని బూటపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఈ రోజు జరిగింది కూడా హిడ్మా సంబంధించి కూడా బూటపు ఎన్కౌంటర్ని ఖచ్చితంగా చెప్తున్నారు. రామకృష్ణ గారు ఏమంటారు? గవర్నమెంట్ కూడా పిలిచింది, పిలిచింది తుపాకులు వదిలి చర్చలకు రమ్మని చెప్పింది. మీరు తుపాకులతోనే ప్రజలు అది ప్రజాస్వామ్యం అనరు. ఎందుకంటే తుపాకులు ఓన్లీ లైసెన్స్డ్ ప్లేస్ తుపాకులు ఉండాలి. రాజ్యాంగం ఏం చెప్తాయి, ఎవడో వాడి ఇంట్లో పెట్టుకోవాలి. అందుకని తీసుకొని దేశమంతా తిరుగుతాం కనపడే అది లేదు కదా, రాజ్యాంగం లేదు. కాబట్టి మీరు ఒకవేళ మీకు సిద్ధాంతం మీరు అది సామాజిక ఇట్లా భౌగోళిక ఆ విధంగా మీరు ఎక్కడ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఇప్పుడు వాళ్ళకు 50 కేసులు మర్డర్ కేసులు రికార్డ్ కేసులు వాళ్ళు చేసే దొంగతనానికి పట్టుకొని పోతే పోలీసు వాళ్ళు పట్టుకొని పోతే పోలీసు వాళ్ళు చంపేస్తున్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు ఎంత చెప్తారు? పోలీసు వాళ్ళు కూడా జనీవం ఉండి ఆ తుపాకులను కూడా ఇంట్లో పెట్టి సామరస్యంగా ప్రభుత్వాన్ని నడపాలని, సామరస్య అలాంటి ప్రాబ్లం సృష్టించకూడదని, ప్రజలు శాంతంగా ఉండాలని, రాష్ట్రం దేశం అభివృద్ధి కావాలని పోలీసు వ్యవస్థ కానీ ప్రజల కూడా ప్రభుత్వం కూడా అనుకుంటుంది. కానీ మీరు అనుకోవడం లేదు. నక్సలైట్ లో మీరు నక్సలైట్ అని అనుకునే కంటే జనజీవనంలో కలిసి మీరు రామకృష్ణ గారు చెప్పిన ప్రజాసేవలు ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. మీరు అడవుల్లోకి ఎందుకు ఉండాలా? అడవుల్లో కూడా ఎక్కడున్నారు? మీరు ప్రజలకు కనబడే చోట ఉన్నారు. మీరు హెలికాప్టర్ కనాల్సి వస్తుంది, డ్రోన్లో కనబడాల్సి వస్తుంది. అంత అవసరం మీకేముందని గవర్నమెంట్ అడుగుతుంది. లేదు మీరు చర్చకు రావాలనుకుంటే తుపాకులు వదిలేసి మీ డిమాండ్స్ ఏవో చెప్పండి. గవర్నమెంట్ తీసుకుంటే వాళ్ళు ఎవరు వినడం లేదు కదా. వాళ్ళు రోజు రిక్రూట్మెంట్ చేసుకొని ఎక్కడైతే ఎక్కడ అక్కడ వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకొని అక్కడ ప్రజలను భయభ్రాంతం చేసుకొని వాళ్ళతో జీవనం చేస్తారంటే రాజ్యాంగం రాజ్యాంగం విధంగా చట్టలేదు. చట్టం అడుగుతుంది. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అనుకూలంగా ప్రజలు ప్రభుత్వము కోరుకుంటుంది. వాళ్ళు కూడా ఉండి తుపాకులు వదిలి కృష్ణ గారు, మీ సంబంధించిన దగ్గర ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఈ లోపు సరి చేసుకోండి. సునీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సునీల్ రెడ్డి గారు విన్నారు కదా ఇప్పటి వరకు రామకృష్ణ గారు చెప్పిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇటు పక్క కృష్ణయ్య గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి. తీసుకుంటే ప్రధానంగా యువత సంబంధించినటువంటి వాళ్ళు ఈ మావోయిస్టులు ఎక్కువగా గతంలో బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. జరుగుతున్నటువంటి సమాజంలో అనేక సమస్యల మీద అట్రాక్ట్ అంటే అదే ఎంటర్టైన్మెంట్ అని కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద కానివ్వండి, అణగారిన వర్గాల ప్రజలు జరుగుతున్న అన్యాయం కానివ్వండి, ఇలా అనేక రకాలుగా అంటరానితనము, అనేక విషయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పోకడలు, ఇవన్నీ కొంత ఎక్కడో ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురైపోయి దానికి సంబంధించినటువంటి మావోయిస్టులకు అట్రాక్ట్ అయిపోయి అటు కదిలినటువంటి యువత పోను తగ్గిపోతున్నారనే క్రమంలో ఇప్పుడు ఆపరేషన్ కగార్ సంబంధించినటువంటి డెడ్ లైన్ పెట్టిన క్రమంలో మావోయిస్టులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే మావోయిస్టు పార్టీలో చేరడానికి యువకులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న తరుణంలో చాలామంది ఇటు ఉద్యోగాల వైపు ఐటీ వైపు మళ్ళుతున్నారనేటువంటి విశ్లేషణ అయితే జరుగుతుంది సమాజంలో. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు భారీగా మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరిగింది, లేకపోతే మావోయిస్టుల అగ్రనేతలకు సంబంధించినట్టు ముట్టుబెట్టామని చెప్తున్నప్పుడు కూడా ఇంకా వస్తానే ఉన్నారు మావోయిస్టులకు సంబంధించి. ఇప్పుడు రామకృష్ణ గారి వ్యాఖ్యలు కూడా చూస్తుంటే ఇలా డెడ్ లైన్లు పెడితే ఇది ముగిసేది కాదు. ఇలా గతంలో అనేక ప్రభుత్వాలు కూడా డెడ్ లైన్లు పెట్టి సాధించింది లేదు, దానివల్ల సాధించేది కూడా ఏముండదు. అంత మాత్రాన అది అంతమైద్దని అనుకోవటానికి లేదు. ముందుగా వాళ్ళని పిలవండి, చర్చలు పిలవండి, సమస్య ఏదో కనుక్కోండి అంటూ ప్రభుత్వాన్ని
మావోయిస్టులు అడుగుతున్నా కూడా ప్రభుత్వం చర్చలు పిలవట్లేదు అంటున్నారు. ఇందాక మీరు చూస్తున్న ఇదే దాదాపు ఇదే రిలేటెడ్గా ఆ విధంగా కరెక్ట్ కాదు, ఆ మావోయిస్ట్ కగార్తో ఇటు పక్క సంబంధించినటువంటి హోంశాఖ అమిత్ షా ఇప్పటికే తుదుముట్టిస్తున్నారు అందరిని అన్నట్టు చెప్పుకొచ్చారు. ఈ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు, ప్రభుత్వం చర్చలకు ఎందుకు పిలవట్లేదు అంటే ఏమంటారు? ఒకటి సార్, ఇందాక పెద్దలు రామకృష్ణ గారు మాట్లాడిన సందర్భంలో ప్రభుత్వం చర్చలకు పిలవలేదనేది అవాస్తవం సార్, వాస్తవం కాదు అది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే నేరుగా చర్చలు పిలవకుండా, లేకపోతే సరెండర్ కమ్మని చెప్పకుండా, ఎటువంటి ఇండికేషన్స్ ఇవ్వకుండా నేరుగా మావోయిస్టుల పైన అటాక్ చేసేటువంటి కల్చర్ ఈ దేశంలో ఏ పార్టీకి రాలేదు సార్. ఇంకా అంతకుముందున కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఈరోజు బీజేపీ ప్రభుత్వం అయినా, ప్రతి ఒక్కరికి నక్సలైట్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కావచ్చు, ఎవరికైనా సరే ఖచ్చితంగా వాళ్ళకు సమాచారం ఇచ్చి చర్చలకు రమ్మని చెప్పేసి, లేకపోతే అనేక రకాల దారులు ఉంటాయి దాంట్లోన. నేరుగా ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి సమాచారం అందివ్వకుండా, సమాచారాన్ని పోకుండా నేరుగా వెళ్ళి అటాక్ చేసేటువంటి ధోరణిలో ఈ జనరేషన్ లేం సార్. ఒకటి. రెండవది, మీరు ఇందాక అన్నట్టు పెద్దలు చెప్పినట్టు ఈరోజు యువత మావోయిస్టులకు వెళ్ళేటువంటి అవకాశం లేదు అనడం కాదు, మావోయిస్టులకు కాదు సార్, రాజకీయ పార్టీల్లోకే వస్తలేరు యువత. ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉంది, ఈరోజు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా నక్సలైట్లోకి, మావోయిస్టులోకి చేరేటువంటి అవకాశం లేదు. మీరు అక్కడ దాకా పోతున్నారు, రాజకీయ పార్టీలోకి వచ్చి జాయిన్ కమ్మంటే వచ్చి జాయిన్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది సార్. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు, ఇంకా మీరు చాలా దూరం వెళ్ళారు. నేనేమంటే అంత దూరం అవసరం లేదు. ఈరోజు సమాజంలో ఒక సమస్య పైన ఉద్యమించాలంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే కూడా యువత ముందుకు వస్తలేదు. ఇంకా నక్సలైట్లోకి, మావోయిస్టులకు పోయేటువంటి కాలంలో ఉన్నామా మనం? ఒకటి. రెండోది, మీరు ఇందాక ఇంకో పాయింట్ రైజ్ చేశారు. ఏమని అంటే అరాచకాలు, రాజకీయ నాయకులు అరాచకాలు కావచ్చు, ప్రభుత్వ అరాచకాలు కావచ్చు భరించలేక యంగ్స్టర్స్ అందరూ అటు వెళ్ళిపోతున్నారని. ఈరోజు ఒక సమస్య వస్తే నేరుగా, అంటే గత కాలంలో, పూర్వకాలంలో కావచ్చు, అంటే మనకు 50s లో కావచ్చు, 60s లో కావచ్చు, ఆ 70లో 60లో 50లో కావచ్చు, ఆ రోజు ప్రభుత్వం అందరికీ అందుబాటులో లేదు. ఆ రోజు చెప్పిందే వేదం, చెప్పిందే నడిచిందే కాలం. ఆ రోజు ఉన్నటువంటి రాచరిక పాలన ఏదైతుందో, ఆ రోజు గ్రామాల్లో కావచ్చు, కుల ఆధిపత్యాలు కావచ్చు, ప్రభుత్వ ఆధిపత్యాలు కావచ్చు, అధికారుల ఆధిపత్యాలు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నక్సలైట్లు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు ఆదరణ పెరిగింది. 100% వాళ్ళు కూడా ఆ రోజు ప్రజలతోనే ఉన్నారు, ప్రజల సమస్యల కోసం మాట్లాడారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా సార్? నేరుగా ప్రభుత్వమే ప్రజల్లోకి వెళ్తా ఉంది, ప్రభుత్వమే నేరుగా గుమ్మానికి వెళ్తా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రతి అధికారి ప్రజల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలే ఉండే పరిష్కరించే అవకాశం ఉంది. నేరుగా సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియాలో సమస్యలు చెప్తే పరిష్కరించే అవకాశం ఉంది. ఎస్పీ అందుబాటులో ఉన్నారు, డిఐజీ అందుబాటులో ఉన్నారు. నేరుగా ప్రభుత్వమే ప్రజల యొక్క చేతిలో ఉంటుంది సార్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా, సెల్ ఫోన్ ద్వారా. ఇటువంటి అనేక రకాల మార్పు ఈరోజు గతంలో 50లోనో 70లోనో 60లో ఉన్నటువంటి కాలం ఈరోజు లేదు. సో కాలం మారే కొద్దీ మావోయిస్టులో మార్పులు రావాలి, నక్సలిజంలో మార్పులు రావాలి. సో నేరుగా ప్రజల్లోకి వచ్చి సమస్యల కోసం పెద్ద రామకృష్ణ గారు చెప్పారు, రండి వచ్చి జనజీవన సవంతులు కలవండి, మాట పట్టు ఉద్యమాలు చేయాలండి. ఈరోజు అమిత్ షా గారు కూడా అదే చెప్పారు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా అదే చెప్తోంది. మీ యొక్క కాలాన్ని, మీ యొక్క తెలివితేటలని అడవుల్లో పెట్టి వృధా చేయొద్దండి. మీరు అక్కడ గన్ పెట్టుకొని, గన్ ద్వారా వచ్చేటువంటి మార్పు కాదు, సమాజంలోకి రండి, సమస్యల్ని మీరు ప్రజలకు తీసుకెళ్ళండి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి, ఆ సమస్యల్ని పరిష్కరించండి అని నేరుగా ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. అమిత్ షా గారు కూడా అదే అన్నారు. నేరుగా అక్కడికి వెళ్ళి మేము అక్కడ డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ ద్వారా మేము చంపేస్తామని ఎక్కడ చెప్పలేదు సార్. డెడ్ లైన్ అనేది ఏంటంటే, ఒక డెడ్ లైన్ పెట్టుకుంటే ఎంతో కొంత మార్పు వస్తుంది. మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం సార్, ఏదైనా ఒక వర్క్ కంప్లీట్ చేయాలంటే ఒక టార్గెట్ ఎందుకు పెట్టుకుంటాం అంటే, ఆ టార్గెట్ కంప్లీట్ అయితే ఇంకా వర్క్ ఉండదనా? కాదు కదా. ఒక కాల వ్యవధి లోపల మనం ఆ యొక్క పనిని కంప్లీట్ చేయాలంటే ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తాం. అంతే. ఈ రోజు కూడా అమిత్ షా గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఒక డెడ్ లైన్ పెట్టిందంటే ఆ డెడ్ లైన్ లో మేము అందరం లేపేస్తాము, మిమ్మల్ని అందరం చంపేస్తాం అనేటువంటి ఇండికేషన్ కాదు అది. ఈ డెడ్ లైన్ లోపల మీరు సరెండర్ అవ్వండి, మీరు చర్చలకు రండి. మరి చర్చలకు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది, మరి చర్చలకు ఎందుకు వస్తలేరు? మరి ఈరోజు చర్చలకు నిజంగా విజయవాడలో జరిగిన సంఘటన, చర్చలకు వచ్చేటువంటి వాళ్ళు ఎందుకు ఒక అద్దెని, ఒక బిల్డింగ్ అద్దెగా తీసుకొని ఆ అద్దెలో ఉండాల్సిన అవసరం ఉంది? గుంపుగా వచ్చి నేరుగా ప్రభుత్వంతోనే మాట్లాడొచ్చు కదా, మధ్యవర్తుల ద్వారా మాట్లాడొచ్చు కదా, మేము సరెండర్ అవుతున్నామండి, మేము చర్చలకు వస్తున్నాం అని చెప్పేసి వెల్కమ్ చెప్పొచ్చు కదా.
ఎందుకు అక్కడ ఒక అద్దె భవనం తీసుకొని అద్దె భవనం ఉండాల్సిన అవసరం ఏముంటుంది? జనజీవన సంస్థలో కలవాల్సిన అనుకున్న వాళ్ళు అక్కడ ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంటుంది? కాబట్టి అనేక రకాల సార్, గతంలో మాదిరిగా ఈ రోజు వాతావరణం జనరేషన్ మారిపోయింది, కాలం మారిపోయింది, చాలా అప్డేట్ వర్షన్ వస్తుంది, చాలా అప్డేట్ గా యంగ్స్టర్స్ అప్డేట్ అయినారు. ప్రభుత్వం నేరుగా సామాన్యుల చేతులకు వచ్చేసింది. ఒకవేళ ఒక అధికారి కావచ్చు, ఒక ప్రభుత్వం కావచ్చు, ఏదైనా మితిమీరినటువంటి వ్యవహారంలోకి వెళ్ళిపోతే వెంటనే సోషల్ మీడియా కొన్ని వందలాది లక్షల మంది సోషల్ మీడియాలో వస్తా ఉన్నారు. కాబట్టి 100% దాంట్లో ప్రభుత్వం చర్చలకు పిలవడం అనేది తర్వాత అనేటువంటి విషయం వాస్తవం అయితే కాదు. 100% ఉన్న విషయం చెప్తాను మనం. అవును, మీ అభిప్రాయం మీరు చెప్పారు. దానికి సంబంధించి వాస్తవంగా జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే వచ్చి అద్దెళ్లలో ఉండటం ఎందుకు? మీరు అన్నట్టుగానే మధ్యవర్తుల ద్వారా మాట్లాడొచ్చు. ఒకవేళ టైం బాగాలేకపోతే ఆ ఇంట్లోనే అద్దెంట్లోనే ఎదురుకాల్పులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాస్తవంగా వాళ్ళు లొంగిపోవాలనుకున్నప్పుడు ఏవో మధ్యవర్తి ద్వారా ప్రయత్నం చేయాల్సింది. లేకపోతే వాస్తవంగా జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే ఇప్పుడు డైరెక్ట్గానే దానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖని అనేక వెబ్సైట్లు ఓపెన్ చేసింది, అనేక ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసింది. దాని ద్వారా కూడా ప్రయత్నం చేయొచ్చు. ఓకే, దాని గురించి మళ్ళీ చేద్దాం. రామకృష్ణ గారిని అడుగుదాం. రామకృష్ణ గారు, మీకున్న అంటే ఒక సిపిఐ జాతీయ పార్టీ కార్యదర్శి కానివ్వండి, మీకున్న సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఏలూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే నక్సలైట్ అనుకోవాలా, లేకపోతే కొన్ని ఛానల్స్ అయితే నక్సలైట్లు అంటున్నాయి, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంతో లొంగిపోయారంటున్నారు. దీన్ని బట్టి అసలు వాళ్ళని ఏమనుకోవాలి? వాళ్ళు నిజంగానే నక్సలైట్ల అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళైనా సంబంధించినటువంటి ఆ టీమైనా మొత్తం అక్కడికి వచ్చింది? ఎందుకంటే కొద్దిగా వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా దొరకటం కూడా ఇంకా వేరే మాట్లాడే ఆప్షన్ లేకుండా పోయింది రామకృష్ణ గారు. అందుకని బ్రదర్, ఇప్పుడు ఏలూరులో ఏం జరిగింది, తర్వాత దాన్ని పోలీసులు తేలుస్తారు, తర్వాత మీడియా వారు ఉంటారు, అన్ని కూడా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సమస్య అది కాదు. మన సునీల్ కుమార్ రెడ్డి ఒక విషయం చక్కగా మాట్లాడాడు. గతంలో ఉన్న పరిస్థితులు ఇవాళ సమాజంలో లేవు, సమాజంలో మార్పులు వస్తాయి, మార్పులకు అనుగుణంగా అందరు కూడా మారాలి అనే దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. కానీ ఇవాళ ప్రభుత్వము మొండిగా మూర్ఖంగా నేను మాట్లాడేది లేదు, మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం, ఏదర్ ఈ సరెండర్ ఆర్ వి విల్ ఎలిమినేట్ అదే స్టాండ్ తీసుకుంది గవర్నమెంట్. అది కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకు కరెక్ట్ కాదనే మాట కూడా అంటున్నానంటే, ఇవాళ అవునన్నా కాదన్నా మేము విభేదించిన ఇవాళ ఎన్నికల్లో ఎన్నికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు. అక్కడ రాజ్యాంగబద్ధంగా 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో వాళ్ళు మెజారిటీ స్థానాలు గెలుచుకొని వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వారి బాధ్యత ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సమస్యకు పరిష్కారం చూపాలి. అంతేగాని పలానా డెడ్ లైన్ పెట్టుకుంటాం, టార్గెట్ పెట్టుకుంటాం. టార్గెట్ ఏం పెట్టుకున్నావు నువ్వు? టార్గెట్ పలానా రోజులకు మీరు అందరూ సరెండర్ కాండి, లేదంటే మిమ్మల్ని అందరినీ మా పోలీసులు చంపేస్తారు, పోలీసులకు చేత కాకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ పంపిస్తాము, లేదంటే డ్రోన్లు పెట్టి కొట్టేస్తాము, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాము, తీసుకొని పోయి కాల్చి చంపుతాము అంటే అది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు మీరు. ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ మీరు యూఆర్ ఇన్సల్టింగ్ డెమోక్రసీ. కాబట్టి ఏమంటే మీరు వాళ్ళతో వాళ్ళే మేము చర్చలకు వస్తామని చెప్పిన తర్వాత గవర్నమెంట్ చర్చలు చేయాలంటే వాళ్ళ ఆయుధాలు ఉన్నాయి కాబట్టే కదా మనం వాళ్ళతో చర్చలు చేసేది. లేకపోతే చర్చలకి ఏమో అవసరం ఉంది? వాళ్ళు ఆయుధాలు ఎందుకు పట్టుకున్నారు, ఎవరి కోసం పట్టుకున్నారు, వాళ్ళు లేవనెత్తే సమస్యలు ఏంటి, ఆ వర్గాలకు ఏమైనా నిజంగా మేలు జరుగుతుందా లేదా, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ చర్చించడానికే కదా చర్చలు అనేది. అంతే తప్ప మీరు మేము డేట్ పెట్టుకున్నామంటే పెట్టుకుంటారు, టార్గెట్ పెట్టుకుంటారంటే ఇది టార్గెటా? ఇంకా మీరు ఎన్నికైన ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ఎన్నికైన ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వము ఒక సమస్యకు పరిష్కారం ప్రజాతంత్ర ప్రక్రియలోనే చూపాలి. అది చేయడం లేదని నేను చెప్తున్నాను. కాబట్టి అది చేయాలి. మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటా. ఏమంటే ఆనాడున్న పరిస్థితులు ఇవాళ గ్రామాల్లో లేవు, ఫ్యూడలిజం తగ్గింది, లేదంటే పెత్తందారుల యొక్క దౌర్జన్యాలు తగ్గినాయి, కొన్ని మార్పులు వచ్చినాయి. నిజమే, సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో కొన్ని మార్పులు వచ్చినాయి. మార్పులకు అనుగుణంగా అందరు మారాల్సిందే. అది ఏ పార్టీ అయినా మారాల్సిందే, నక్సలైట్లు కూడా మారాల్సిందే. కానీ ఇవాళ నక్సలైట్లతో మీరు చర్చలు ఎందుకు చేయడం లేదనే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన. ఓకే రామకృష్ణ గారు, టైం అయిపోయింది. కృష్ణయ్య గారు, మళ్ళీ ఇంకోసారి మనం దీని గురించి డిబేట్లో మాట్లాడుకుందాం. క్షమించండి, మీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొంత సమయం కేటాయించలేకపోయాం, సమయం కూడా అయిపోయిందండి. మళ్ళీ ఇంకోసారి దీని గురించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు కృష్ణయ్య గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, సునీల్ రెడ్డి గారికి ధన్యవాదాలండి.
ఏదేమైనప్పుడు కూడా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే మావోయిస్టుల ఉనికిని లేకుండా చేస్తామనేటువంటి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో రోజుకొక మావోయిస్ట్ అగ్రనేతలు ఈ విధంగా ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించిన ఉనికికే ప్రశ్నార్థకంగా మారింది. చూడాలి భవిష్యత్తులో ఏమైందో. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.